హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో మంత్రాలయంకి అయితే వెళ్ళామనేసి నేను ఒక వీడియో పెట్టాను కదా. సో ఇది రూమ్కి వచ్చిన తర్వాత బయటకు వచ్చామన్నమాట. బయటికి ఈవినింగ్ అయిందనమాట టైము. సో ఫ్రెష్ అయిన తర్వాత బయటకు వచ్చాము, టెంపుల్ దగ్గరికి వెళ్ళి వద్దామనేసి. అలాగే టెంపుల్ చూసి ఏర్లోకి కూడా వెళ్దామని డిసైడ్ అయ్యి ముగ్గురు స్టార్ట్ అయిపోయాము. ఇదంతా పక్కనే కనిపిస్తున్నాయి కదా, అవన్నీ రూమ్స్ అనమాట. ఇది పార్క్. వచ్చేటప్పుడు పార్క్లో కూర్చొని వద్దామనేసి చూసుకుంటూ అయితే ఫస్ట్ వెళ్తున్నాము. చాలామంది టెంపుల్కి వచ్చారు, చాలామంది చూసే ఉంటారు టెంపుల్ని. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను చూపిస్తాను. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అనమాట. ఇది నేను ఈ టెంపుల్కి 2 టైమ్సే వచ్చానమాట. ఫస్ట్ మా బాబుకి డెలివరీ అయిన 4 monthsలో వచ్చాను. అలాగే ఇప్పుడు మళ్ళీ వచ్చానమాట మా బాబు బర్త్డేకి. నెక్స్ట్ డేనే నేను బర్త్డే, అందుకోసమని ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం చేసుకోవాలనేసి ఊరికే చూసొద్దాం బయట నుంచి అని వెళ్ళాము. అంతా దర్శనం రేపు మార్నింగ్ కదా అనేసి అక్కడక్కడ తిరిగి మీకు టెంపుల్ కూడా చూపించి ఏర్ చూసొద్దాం అనేసి వెళ్ళామన్నమాట. ఇప్పటికన్నా నైట్ చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. మాకన్నా బర్త్డే బాయ్, సో మా బాబు ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట. వాడికి అక్కడ ప్లేస్ ఎక్కువ ఉంది, జనాలు ఎక్కువ కనిపించడం వల్ల ఫుల్ ఎంజాయ్ అంటే వాడిది. మీకు ఆ క్లిప్స్ కూడా నేను పెడతాను, ఈ వీడియోలోనే చూపిస్తాను. అలాగే నెక్స్ట్ డే కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను దర్శనానికి వెళ్ళింది. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోయిందనమాట ఇక్కడికే. అందుకే నేను అక్కడ 2 days ఉన్నాం కాబట్టి 3 partsగా చేసేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. వాడిని అయితే కింద వదిలేసాము. వాడు ఇప్పుడు నడుస్తున్నాడు. 10 monthsలో పడగానే నడవడం స్టార్ట్ చేసేసాడనమాట. సో బర్త్డే కల్లా పర్ఫెక్ట్గా నడుస్తున్నాడు. కొద్దిసేపు అయితే కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఏర్ చూడడానికి. ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం కదా దర్శనం చేసుకొని, ఇంక వెంటనే వెళ్ళిపోతాం అనమాట. అందుకే ఇప్పుడే చూసొద్దామనేసి ఇద్దరం కలిసి బయలుదేరాము. ఇంకా ఇద్దరు కాదు, ముగ్గురు. అలాగే ఇక్కడ సైడ్కి షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ బొమ్మలు, కుంకుమలు, దేవునికి సంబంధించిన ఫొటోస్, విగ్రహాలు అన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉన్నారనమాట. ఇక్కడ కీ చైన్స్ ఉన్నాయి. సో మా బాబుది నేమ్ వేపిస్తా అని చెప్పేసి మా బాబు ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడు. వచ్చేటప్పుడు నేమ్ వేపిద్దామనేసి మళ్ళీ వెళ్ళామన్నమాట. వెళ్తూ చిన్నగా వర్షం కూడా పడుతుండే, ఇంకా అట్లే వెళ్ళాము. ఇంకా ఇంతవరకు వచ్చి చూసాం కాబట్టి. సో మా బాబు చూడండి, వాడికి నిద్ర వచ్చేసింది ఆల్మోస్ట్. ఇదే ఎయిర్ అనమాట. చూడండి అసలు ఎంత వాటర్ ఉందో. నేనైతే షాక్ చూడగానే. అసలు ఎంత వాటర్ ఉందంటే, నేను ఫస్ట్ ఒకసారి వచ్చానని చెప్పాను కదా డెలివరీ అయిన తర్వాత, అప్పుడు ఇంత వాటర్ లేదండి. నేను సెంటర్కి వెళ్ళి దీపం వదిలేసి వచ్చాను, అప్పుడు ఇంత లేదు. కానీ ఇప్పుడు పై వరకు వాటర్ వచ్చేసాయి. అసలు దగ్గర కూడా వెళ్ళనివ్వట్లేదు అక్కడ పిక్స్ తీసుకోవడానికి కూడా. అంటే వాటర్ అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి అన్నమాట, అంటే కొట్టుకు వెళ్ళిపోతున్నాయి. సో అందుకే ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు. నేను నిన్న వీడియోలో చెప్పాను కదా, తుంగభద్ర వాటర్ ఇది మంత్రాలయం నుంచి వస్తుందని చెప్పాను కదా. అంటే ఇక్కడ నుంచి వస్తుందని కాదు, ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కానీ నేనైతే చెప్పేది ఏంటంటే, మంత్రాలయం నుంచి నాకు తెలుసు కాబట్టి ఇక్కడ నుంచి మా ఊరు దాకా వస్తుంది అనేసి నేనైతే చెప్పానమాట. నేను ఒకటి టెంపుల్కి వెళ్ళింది, మారెమ్మవ టెంపుల్. అంటే మేము పడవ ప్రయాణం చేసిన వీడియోస్ అన్నీ నేను షేర్ చేశాను కదా, ఆ వీడియోలో ఉన్న వాటర్ అంతే ఇక్కడ నుంచి వచ్చేవే. సో అది చెప్పడానికి వచ్చానంతే, కానీ ఇక్కడ నుంచే వాటర్ వస్తుందని కాదు. సో ఆ వీడియో చూసిన వాళ్ళకైతే చెప్తున్నాను, మంత్రాలయం నుంచి అయితే కాదు, ఎక్కడి నుంచో వస్తాయి. బట్ ఇక్కడ నుంచి వస్తుందని నేను అనుకుంటుంటా అంతే. కాసేపు అక్కడ ఉండి మళ్ళీ బయలుదేరిపోయాము. వచ్చేటప్పుడు అక్కడ సోడా అలాగే చెరుకు పాలు 2 అమ్ముతున్నారు. ఇంకా మేమైతే సోడా తాగదామని డిసైడ్ అయిపోయాము. కూర్చున్నాం, ఫుల్ గాలి అనమాట. వర్షం కూడా లైట్గా పడుతుండే. ఇంకా 2 సోడాలు తీసుకున్నాము. మా బావ లెమన్ తీసుకున్నాడు, నేను ఆరెంజ్ తీసుకున్నాను. మళ్ళీ తాగేసి మళ్ళీ బయలుదేరిపోయాము. ఇందాక చెప్పా కదా కీ చైన్స్కి నేమ్స్ వేపిస్తామని వేపించామన్నమాట. శ్రీయాన్ అనేది షార్ట్ వీడియోలో పెడతాను చూడండి. అలాగే పార్క్ కూడా వచ్చాము, వెళ్ళేటప్పుడు చూపించాను కదా. సో వచ్చి అక్కడ సరదాగా కొద్దిసేపు కూర్చున్నాము. మా బాబు నిద్రకు వచ్చాడనమాట.
సో అందుకే వాడు అంతగా స్మైల్ చేయట్లేదు, ఊరికే డల్ ఉన్నాడు అనమాట. ఎందుకంటే నిద్ర ఫుల్ వచ్చింది, పడుకోబెట్టలేదు, డైరెక్ట్గా ఫ్రెష్ అయ్యేసి వచ్చేసాం టెంపుల్కి చూపిద్దామనేసి మీకు కూడా. నేను కొద్దిసేపు అక్కడ కూర్చొని కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. అదేంటో కానీ మా బాబుకి పిక్స్ తీయాలన్నా, మేము పిక్స్ తీసుకోవాలన్నా మా బాబుతో అది చాలా కష్టం అనమాట. ఎందుకంటే వాడు కరెక్ట్గా పోజ్ ఇవ్వడు, కానీ ఎంతో ఒక 20-30 పిక్స్లో వాడిని ఒక 2-3 మాత్రం కరెక్ట్గా వచ్చి ఉంటాయి. ఎందుకంటే ఒక్కోసారి వాడి మూడే బాగుండదు. సో అందుకని వాడికి ఫుల్గా నిద్ర వచ్చింది మార్నింగ్ నుంచి. పాపం వాడు కూడా జర్నీ చేశాడు కదా మాతోటి. అంటే డైలీ మధ్యాహ్నం ఒక టైం పడుకునేవాడు, కానీ ఆ రోజు నిద్ర లేదు. కానీ బైక్ మీద పడుకుంటూనే ఉన్నాడు, కానీ అదేంటో మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది వాడికి. సర్లే ఇంకా వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి ఇంకా మళ్ళీ తీసుకెళ్ళి పడుకోబెట్టేద్దాం అనేసి తీసుకెళ్ళిపోతున్నాను. వాడు మా బాబు చూడండి ఎంత క్యూట్గా నడుస్తున్నాడో. అండ్ ఇంకోది ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, దాంట్లో అయితే వాడు సూపర్గా ఎంజాయ్ చేశాడు, సూపర్గా నడిచాడనమాట. ఇంకా నేను పిక్స్ కూడా పెట్టాను. సో నైట్ అయిపోయింది, ఇంకా అందరూ పడుకున్నారు. ఇప్పుడు తేరు అయితే ఎగ్గుతారనమాట, వెండి తేరు బంగారు తేరు ఎగ్గుతారంట. నేను అయితే చూడలేదు, ఈసారి చూద్దామనేసి వెళ్తున్నాము. ఇంకా మా బాబుని ఎత్తుకొని ఇంకా నైట్ టైం అసలు ఎవరు లేరు, అందరు వెళ్ళిపోయారు, మేమే లాస్ట్ అనమాట. సో అందుకే త్వరగా దిగి వెళ్ళిపోతున్నాం అనమాట. నాకు తెలిసి మంత్రాలయం మార్నింగ్ చూసేదానికన్నా నైట్ చూస్తే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి అసలు కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. నైట్ కంపల్సరీ మీకు చూపించాలనేసి నేను పడుకునేది వదిలేసి ఇంకా తేరు చూడాలనేసి కంపల్సరీగానే వచ్చేసాను. తేరు ఇగ్గేది అయితే నేను వీడియో తీయలేదు, ఎందుకంటే లోపల చాలామంది ఉన్నారు, ఇంకా వీడియో తీయడానికి అవ్వలేదు. కానీ మీకు అంతా బయట చూపిస్తాను చూడండి. అసలు నాకైతే చాలా ఇష్టం ఈ లైటింగ్స్. ఇంకా మళ్ళీ తేరు చూసి వచ్చిన తర్వాత మళ్ళీ బయట కాసేపు కూర్చున్నాము. ఇక్కడ సైడ్ అంతా కృష్ణుడు, అక్కడ సైడ్ నుంచి ఇక్కడ అంతా కృష్ణుడిది ఉంటుంది. చాలా రాసి ఉంటారు, మేబీ మంత్రాలయంకి వచ్చిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో వస్తుంది, దాన్ని కంపల్సరీగా మీరు చూడాల్సిందే. ఎందుకంటే ఉన్నదంతా దాంట్లోనే అనమాట ఫన్. అలాగే మీరు అంతా చూసేయండి లైటింగ్లో ఎలా ఉందో మంత్రాలయం అనేది. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా ఉంటే. అండ్ చాలా ఎంజాయ్ చేసాం మేమైతే మంత్రాలయంలో ఆ 2 days కూడా. ఎక్కడ పోతున్నావు? ఎక్కడ పోతున్నాడు ఏంటో తెలియదు, కానీ మా బాబు అక్కడ కింద వదిలితే అసలు మాకు దొరకట్లేదు. వాడికి మేము ఉన్నామని గుర్తుందో లేదో తెలియదు, కానీ సీదా వెళ్ళిపోతాడు, ఎక్కడికి వెళ్తాడో తెలీదు. అంతా మంత్రాలయంలో ఉన్నంత రోజు చాలా ఎంజాయ్ చేస్తాడు 2 days కూడా. రూమ్లో కూడా అంతే, బయట కూడా అంతే. వాడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, చాలా మంది ఉన్నారు, ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో కాసేపు కూర్చొని మళ్ళీ రిటర్న్ రూమ్కి వచ్చేసాము. ఇంకా నైట్ అయిపోయింది, చాలా టైం అయిందనమాట. ఇంకా తేరు కూడా చూసేసి అక్కడ పార్కింగ్ చేశారు, చాలామందే వచ్చారు నైట్ లోపు. చూడండి ఇక్కడ కూడా ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు, నాకు ఇవన్నీ వద్దురా నాయన అనుకుంటున్నాడేమో. రూమ్ వద్దు, నేను బయటనే ఉంటా, రూమ్లోకి తీసుకెళ్ళకండి అన్నట్టుంది. ఇంకా బయటనే తిరుగుతున్నాం, ఇంకా చాలు అనేసి నేను లోపలికి తీసుకెళ్ళిపోతున్నాను. ఇంకా తీసుకెళ్ళి ఇంకెంత కొద్దిగా ఫుడ్ తినేసి. సో మంత్రాలయం అయితే చూసారు కదా, లైటింగ్స్తో మంచి కలకలాడుతుంది. మేము తేరైతే చూసి వచ్చినామన్నమాట. లోపలికి మొబైల్ అలో చేయలేదు. మళ్ళీ మార్నింగ్ ఇప్పుడు తిని పడుకుంటాం, మార్నింగ్ మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేద్దాము. సో బాయ్ గైస్, అందరికీ గుడ్ నైట్.